ఐఫోకస్. తమిళనాడులో దశాబ్దాలుగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన ద్రావిడ మున్నేట్ర కళగం, అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం పార్టీల మూలాలు పెరియార్ సిద్ధాంతాల వారసత్వంగా చెప్పుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పెరియార్ విగ్రహాలపై అన్నమలై వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ద్రావిడ సిద్ధాంతాల రూపకర్త పెరియార్ రామస్వామి నాయకర్. తమిళనాడులో ప్రతి ఎన్నికల్లో పెరియార్ ప్రస్తావన లేకుండా ఎన్నికలు జరగవు. అయితే తాజాగా పెరియార్ రామస్వామి విగ్రహాల అంశంపై అన్నమలై చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో అగ్గిని రాజేస్తున్నాయి. తమిళనాడులో దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే ప్రత్యేకమైన శైలి కనిపిస్తుంది. ద్రావిడ సిద్ధాంతాల రూపకర్త పెరియార్ రామస్వామి నాయకర్ ప్రస్తావన తమిళనాడులోని ప్రతి ఎన్నికల్లో వినిపిస్తుంది. తమిళనాడులో దశాబ్దాలుగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన ద్రవిడ మున్నేట్ర కళగం, అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం పార్టీల మూలాలు పెరియార్ సిద్ధాంతాల వారసత్వంగా చెప్పుకుంటాయి. అలాగే ద్రవిడవాదం మెండుగా ఉన్న తమిళనాడులో దాదాపు అన్ని ప్రాంతీయ రాజకీయ పార్టీల పేర్లలో ద్రవిడ అన్న పదం లేకుండా ఉండదు. 1879లో తమిళనాడులోని ఈరోడ్లో జన్మించిన పెరియార్ రామస్వామి 1919లో కాంగ్రెస్ కూటమిలో చేరి మహాత్మా గాంధీతో కలిసి సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఆ తర్వాత అక్కడ బ్రాహ్మణ ఆధిపత్యం నచ్చకపోవడంతో 1925లో బయటకు వచ్చి ద్రవిడ కళగం స్థాపించారు. ఆ తర్వాత అదే ద్రవిడ మున్నేట్ర కళగంగా ఏర్పడగా ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకేగా రూపాంతరం చెందింది. దేవుడికి పూజించడం అనాగరికం, దేవుడే లేనప్పుడు పూజలు ఎవరికి అంటూ ప్రచారం మొదలుపెట్టారు పెరియార్ రామస్వామి. కొద్దిమంది అగ్రవర్ణాలు ఎక్కువగా ఉన్న మెజారిటీ అణగారిన వర్గంపై పెత్తనం చేస్తోందంటూ పోరాటం చేశారు పెరియార్. వివక్షకు గురవుతున్న వర్గాల్లో పెరియార్ దేవుడిగా నిలిచారు. దీంతో పెరియార్ మాటలే అప్పట్లో సామాన్యులకు కీలకంగా నిలిచాయి. ఇప్పటికే పెరియార్ స్మరణ చేస్తున్న రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఊరు వాడల ఆయన విగ్రహాలను ప్రతిష్ఠించాయి. ఇప్పుడు ఆ విగ్రహాల కేంద్రంగానే వివాదం రాజుకుంటోంది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై నిత్యం ద్రవిడవాదాన్ని వ్యతిరేకిస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా పెరియార్ విగ్రహాల అంశంపై అన్నామలై చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో అగ్గిని రాజేస్తున్నాయి. ఆలయాల ఎదురుగా పెరియార్ విగ్రహాలు ఉండడం, ఆ విగ్రహాల వద్దనున్న శిలాఫలకంపై దేవుణ్ణి పూజించడం మూర్ఖత్వం. దేవుడే లేడు, లేని దేవుడి గురించి చెప్పడం అంతకన్నా మూర్ఖత్వం అన్న సందేశం ఉండడంపై తీవ్రంగా తప్పుబట్టిన అన్నామలై బీజేపీ అధికారంలోకి రాగానే ఆలయాల ముందున్న పెరియార్ విగ్రహాలు తొలగిస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ ఆలయాల ముందు ఇలాంటి స్లోగన్స్ ఏంటి, అదే ముస్లిం క్రైస్తవ మందిరాల ముందు ఇలా రాసే దమ్ముందా వీళ్లకు అంటూ ప్రశ్నించారు అన్నామలై. అలాగే బీజేపీ అధికారంలోకి రాగానే తమిళనాడులో దేవాదాయ శాఖను రద్దు చేస్తామన్నారు. ఆలయాల నిర్వహణను స్థానిక మఠాలకు, కమిటీలకు అప్పజెబుతామన్నారు. అన్నామలై వ్యాఖ్యలతో తమిళనాట రాజకీయ రచ్చ మొదలైంది. ప్రజల్లో ద్రవిడవాదం ఎంతమంది అన్నది అలా ఉంచితే ఆ వాదంతో రాజకీయం చేసే పార్టీలకు మంచి అవకాశం దక్కినట్లయింది. బీజేపీపై మండిపడుతూ ద్రవిడ పార్టీలన్నీ ఆందోళనలు చేపడుతున్నాయి. ఇప్పుడు ఇదే వివాదం తమిళనాడులో హాట్ టాపిక్గా మారింది. బ్రాహ్మణ ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ ఆత్మగౌరవంతో కూడిన కులరహిత నాస్తిక హేతువాద సమాజమే లక్ష్యంగా తమిళనాట 100 ఏళ్ల క్రితం మొదలైన ద్రావిడ ఉద్యమం కాలక్రమంలో అనేకానేక మార్పులకు లోనైంది. మద్రాస్ ప్రెసిడెన్సీగా ఉన్న రోజుల్లోని రాష్ట్రంలో 3.2% మాత్రమే ఉన్న తమిళ, తెలుగు బ్రాహ్మణులు కలెక్టర్లుగా, జడ్జీలుగా 90% పైగా ఉంటే 96% ఉన్న బ్రాహ్మణేతర హిందువులు, ఇతర మతాల వారికి అధికారంలో ప్రాతినిధ్యం దాదాపు శూన్యమంటూ బ్రాహ్మణ ఆధిపత్యంపై పోరాటమే లక్ష్యంగా జస్టిస్ పార్టీ ఆవిర్భవించింది. అది ఆ తర్వాత పెరియార్ రామస్వామి నాయకత్వంలో ద్రావిడ కళగంగా మారింది. ద్రావిడ కళగం నుంచి అన్నాదురై బయటకు వచ్చి ద్రావిడ మున్నేట్ర కళగం స్థాపించడం, అన్నాదురై మరణం తర్వాత 1969లో కరుణానిధి మొదటిసారిగా తమిళనాడు ముఖ్యమంత్రి కావడం వరకు పార్టీ ప్రాథమిక పునాదులు కొంతవరకు బలంగానే కొనసాగాయి. ఆ తర్వాత 3 ఏళ్లకు సినీ నటుడు ఎంజి రామచంద్రన్ తన వర్గంతో డిఎంకేను చీల్చి ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం స్థాపించారు. మలయాళం మాట్లాడే నాయరైన ఎంజీఆర్ హయాంలో ద్రావిడ రాజకీయాల్లో స్పష్టమైన మార్పులు మొదలయ్యాయి. స్థానికత,
నాస్తికవాదం అనే అంశాల నుంచి పార్టీ ప్రాధాన్యాలను ఎంజీఆర్ సంక్షేమ పాలన వైపు మళ్లించారు. ఎంజీఆర్ తర్వాత అధికారంలోకి వచ్చిన అయ్యంగారైన జయలలిత కూడా ఎంజీఆర్ మార్గాన్ని అనుసరించారు. 1962లో రాజగోపాలాచారి, ఆ తర్వాత వరుసగా 3 సార్లు కె కామరాజ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 1967 నుంచి తమిళ రాజకీయాలను ఈ 2 ద్రావిడ పార్టీలే శాసిస్తూ వచ్చాయి. 1984 నుంచి ఒకసారి అన్నాడీఎంకే వస్తే మరోసారి డీఎంకే అధికారంలోకి రావడం ఇక్కడ ఆనవాయితీగా మారింది. కానీ 2011 ఎన్నికల తర్వాత మళ్ళీ 2016లోనూ జయలలిత వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టి రికార్డు సృష్టించారు. అదే ఏడాది డిసెంబర్లో జయలలిత 2018లో కరుణానిధి చనిపోవడంతో తమిళ రాజకీయాల్లో ఒక శకం ముగిసిపోయినట్లయింది. బ్రాహ్మణ ఆధిపత్యంపై పోరాటం, నాస్తిక హేతువాద వైఖరులను గాలి కుదిలేసిన అన్నాడీఎంకే ద్రావిడ పార్టీయే కాదని కరుణానిధి విమర్శించేవారు. డీఎంకేకు తెలిసిన ద్రావిడ తత్వం అంతా యాంటీ బ్రాహ్మిన్, యాంటీ హిందూ, యాంటీ హిందీ మాత్రమేనని జయలలిత ఆరోపించేవారు. నిజానికి 2 ద్రావిడ పార్టీలు నాస్తికవాదాన్ని ఎప్పుడూ పక్కన పెట్టాయి. ఎన్నికల రాజకీయాల్లో కుల సమీకరణాలే ప్రాతిపదికగా పనిచేస్తున్నాయి. కరుణానిధి కూడా ఆలయాల పునరుద్ధరణకు నిధులు కేటాయించారు. తిరువాయూర్ రథయాత్రలో పాల్గొన్నారు. ఇక జయలలిత గురించి చెప్పేదేముంది? విభూది బొట్టు లేకుండా ఏ నాయకుడు ఆమెకు ఎదురుపడే సాహసం చేసేవారు కాదు. అన్నాడీఎంకే నేతలు నుదుట బొట్టు లేకుండా అమ్మకు ఎదురుపడ్డానికి భయపడితే డీఎంకేలో పరిస్థితి దానికి భిన్నంగా ఉండేది. కరుణానిధి హయాంలో ఎవరూ కూడా బొట్టు పెట్టుకుని ఆయన ముందుకు వెళ్లేవారు కాదు. మరోవైపు బీజేపీ ప్రతి ఏటా మురుగన్ పండుగ తాయిపూసం జరిగే రోజును సెలవుగా ప్రకటించాలని అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కోరి సాధించుకుంది. మొత్తానికి బీజేపీ రాకతో తమిళనాడు ద్రావిడ పార్టీలకు బహిరంగంగా దైవభక్తి చాటుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. హిందూ మతం పేరుతో ఓట్ల పునరేకీకరణ పోరులో వెనుకబడిపోతామేమోనని ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. ద్రావిడ రాజకీయాల్లో హేతువాదం ఎప్పుడో పలచబడిపోయింది. కులాల ప్రాతిపదికన సాగే రాజకీయాల్లో సామాజిక ప్రాతినిధ్యం కోసం జరిగే పోరాటం ఉంటుంది. మతం ఇక్కడ ఇన్నాళ్లు వ్యక్తిగత అంశంగానే ఉంది. అలాంటి సెక్యులర్ స్టేట్ అయిన తమిళనాడులో ఇప్పుడు మత ప్రాతిపదికన పునరేకీకరణలు మొదలయ్యాయి. దక్షిణ భారతదేశంలోని స్థానికులైన ద్రావిడులపై ఉత్తర భారతదేశ నాయకుల పెత్తనాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం ద్రావిడ రాజకీయ ఉద్యమాల్లోని మరో కీలక అంశం. పెరియార్ విగ్రహాలపై అన్నమయ్య చేసిన వ్యాఖ్యలతో తమిళనాట రాజకీయ రచ్చ మొదలైంది. ప్రజల్లో ద్రావిడ వాదంతో రాజకీయం చేసే పార్టీలకు మంచి అవకాశం దక్కినట్లయింది. ఐ ఫోకస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.